హాయ్ అండి. ఈరోజు మనం సాంబార్ పెట్టేసుకుందాం అండి. ఇవన్నీ ముక్కలు, ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, బెండకాయ, దొండకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి, టమాటా, కొత్తిమీర, చింతపండు నానబెట్టేసుకుందాం అండి. పప్పు చూడండి మెత్తగా ఉడకబెట్టేసి వేసి పెట్టేసుకుందాం అండి. దీంతో మనం సాంబార్ పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు సాంబార్ కావాల్సినవి చూసారు కదండి. ఇంకా క్యారెట్ ముక్కలు కూడా ఉన్నాయండి, చూపించలేదు. ఆయిల్ పెట్టేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి కొంచెం పసుపు వేసేయండి. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసేసుకోండి. సొరకాయ, దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. దొండకాయలు ఒక 3 కాయలే తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందండి. ఇప్పుడు దొండకాయ, టమాటా ముక్కలు వేసుకుంటున్నామండి. చూడండి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోండి. కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. చూడండి మగ్గిపోయాయండి ఇప్పుడు ముక్కలన్నీ. ఇందులో మనం పప్పు ఎనుక్కొని మెత్తగా చేసి పెట్టుకున్నాం కాబట్టి అది పోసేయండి. అంతా కలిసేలాగా తిప్పండి. పప్పు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు రసం వేసేసుకున్నామండి. చింతపండు రసం కూడా పోసేసుకోండి. ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. కొంచెం అంత కారం వేసుకోండి. చింతపండు రసం వేసేసి ఏమన్నా వాటర్ పడితే పోసేసుకోండి. ముక్కలు ఉడకాలి కదా. నేను ఇప్పుడు MTR మసాలా వేస్తున్నానండి. సాంబార్ మసాలా ఉంటుంది కదా, సాంబార్ పొడి, MTR సాంబార్ పొడి అండి. పప్పు, చింతపండు రసం వేసేసి కొంచెం సేపు మరిగిన తర్వాత MTR పొడి వేసేసుకోండి. చూడండి ఇలా మరుగుతున్నది కదా. ఇందులో కొంచెం అంత బెల్లం ముక్క వేసేసుకోండి. చిన్న ముక్క అండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూత వరకబెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో మిరియాలు 3-4 మిరియాలని కచ్చాగా దంచి వేసేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర అండి. చూడండి ముక్కలు కూడా అన్నీ ఉడికిపోయాయండి. మన సాంబార్ రెడీ అయిపోయిందండి. పప్పు చారు, సాంబారు, కందిపప్పుతో చేస్తున్నాం కదండి. పప్పు చారు, సాంబారు అంటారండి. చూడండి సూపర్గా ఉంది కదా. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.